నమస్తే, నేను డాక్టర్ రాము దామనూరి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్. మనకి డిజిటల్ యుగంలో చాలా రకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హౌ టు ఫైండ్ ఎ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద హెల్త్ ఆర్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుందాం. మనకి చాలా స్టోరీస్ వింటుంటాం. ఒక డ్రగ్ తీసుకోగానే మిరాక్యులస్గా క్యూర్ అయిపోయింది వింటుంటాం. షుగర్ తింటే క్యాన్సర్ వస్తుంది అనేది అట్లాంటివి వింటుంటాం. మీ క్యాన్సర్ కంప్లీట్గా క్యూర్ చేస్తాం ఇట్లాంటివి వింటుంటాం. ఇవన్నీ రిలయబుల్ సోర్సెస్సా కాదా అనేది ఎలా చేసుకోవాలి? ఫస్ట్ చెక్ హూ ఇస్ బిహైండ్ ఇట్. అది పబ్లిష్ చేసింది ఎవరు? గవర్నమెంట్ ఆర్గనైజేషనా, లేకపోతే హాస్పిటలా, లేకపోతే తెలిసిన పర్సనా, అంటే రీసెర్చ్ పర్సనా, అండ్ వెదర్ హీస్ క్వాలిఫైడ్ టు టాక్ అబౌట్ దట్ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాట్ అనేది దాని గురించి మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సెకండ్, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అనేది. ఇది మెడికల్ సంబంధించిందా, లేకపోతే ఎవరైనా వాళ్ళకి సంబంధించిన మెడికల్ నాన్ మెడికల్ రిలేటెడ్ పీపుల్ వాళ్ళకి నచ్చింది చెప్పడం అట్లాంటివి చేశారా? అండ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ అనేది, ఇది మిరాకిల్గా జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, ఇలా ఉంటుంది, 100% రిజల్ట్స్ ఇస్తాం, ఇలాంటి వాళ్ళని ఎప్పుడూ నమ్మకండి. మెడికల్ సోర్స్లో మనకి ఒక డ్రగ్ ఇవ్వగానే మిరాకిల్గా తగ్గిపోయే డ్రగ్స్ మనకి ఇప్పటి వరకు లేవు. అంతేకాకుండా పర్సనలైజ్ కేర్, అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఇస్తాను, ఒకేలాగా ఉంటుందంటే అది చాలా అపోహ. ఫర్ ఎగ్జాంపుల్, మన చిన్న ఫీవర్ వచ్చిన డోలో ట్యాబ్లెట్ తీసుకుంటే అందరికీ క్యూర్ అయిపోతుందంటే నథింగ్, ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ ఫోర్త్, ఈజ్ దేర్ ఎనీ సైంటిఫిక్ ఎవిడెన్స్, ఈజ్ దేర్ ఎనీ పేపర్స్, దానికి సంబంధించిన పేపర్స్ ఉన్నాయా, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా, గైడ్లైన్స్ ఉందా, ఇవన్నీ చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఈ ఇన్ఫర్మేషన్తో ఏదైనా కన్ఫ్యూజ్ అయినా ద బెస్ట్ పర్సన్ టు కాంటాక్ట్ యూ ఇస్ ద డాక్టర్. అండ్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్లీ మీకు సంబంధించిన డౌట్స్కి సంబంధించిన ప్రొఫెషనల్ డాక్టర్ని మీట్ అవ్వడం ద్వారా మీకు డౌట్స్ క్లారిఫై చేయటమే కాకుండా మీలో ఉన్న మిత్స్ కాన్సెప్ట్స్ అవన్నీ తీసేస్తాడు. సో చాలా మీరు ఏదైనా డిజిటల్గా కానీ ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు ఎవరు ఇస్తున్నారు, దానికి ఎవిడెన్స్ ఉందా లేదా, ఇచ్చిన వాళ్ళు చాలా మిరాకిల్గా చెప్తున్నారా లేదా, ఎవిడెన్స్తో పాటు చెప్తున్నారా, ఇవన్నీ చూసుకోవడం ద్వారా మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వెదర్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది మీకు తెలుస్తుంది. సో ఆల్వేస్ బీ వైజ్ వెన్ యూ ఆర్ టేకింగ్ ద అడ్వైజెస్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. థ్యాంక్ యూ.